శామ్యుయల్ మొరిస్ అని ఆఫ్రికా ఖండవాసి కోయ జాతి సంబంధించినటువంటి ఒక యవ్వన బిడ్డ. ఆఫ్రికా ఖండంలో కోయ జాతుల వారిలో అటు తెగ వాళ్ళకి ఇటు తెగ వాళ్ళకి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వారు గెలిస్తే ఈ యువతల తెగ వాళ్ళ కుమారుణ్ణి దాసుడిగా పంపించాలి, వీళ్ళు గెలిస్తే అవతల తెగ వాళ్ళ బిడ్డల్ని వీళ్ళకి దాసులుగా పంపించాలి. దాసులుగా కంటే ముందు వాళ్ళు కొంత వెల ఇస్తారు, వెల చెప్తారు. ఆ వెల చెల్లించాలి. ధనం రూపాన్ని కానీ కొన్ని వస్తువుల రూపాన్ని కానీ ఆ వెలను చెల్లించాలి. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి సంధి కుదుర్చుకుంటారు. ఇలాగా ఈ శామ్యుయల్ మొరిస్, అంతకుముందు ఈ శామ్యుయల్ మొరిస్ పేరు కబో. ఈ కబో వాళ్ళ నాన్నగారు ఆ గూడానికి పెద్ద. అయితే పిల్లరా, కబో ఒక్కడే మగపిల్లోడు, 2 ఆడపిల్లలు, అక్క చెల్లెలు ఉన్నారు. ఓ రోజు ఇలాగా అవతల తెగ వాళ్ళకి యువతల తెగ వాళ్ళకి 2 పర్యాయాలు వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరిగి కబో వాళ్ళ నాన్న గెలుస్తాడు. ఈ 3వసారి అవతల తెగ వాళ్ళు గెలుస్తారు, కబో వాళ్ళ తండ్రి ఓడిపోతాడు. ఓడిపోతే వాళ్ళు కొంత వెల చెల్లించమని అడుగుతారు. అప్పుడు కబో వాళ్ళ తండ్రి దగ్గర ఏమి ఉండవు, నీ దగ్గర ఏమి లేవు కనుక ఆ వెల చెల్లించిన దాకా నీ కుమారుణ్ణి మా మధ్య ఉంచమని అడుగుతారు. అప్పుడు ఏం చేయలేక వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే కబోని ఆ అవతల తెగ వాళ్ళకి ఆ మూల్యం చెల్లించేదాకా, అంటే వాళ్ళు వేసినటువంటి ఆ ధనవంతా ఇచ్చేదాకా అవతల తెగ వాళ్ళకి ఇస్తాడు. కొన్ని రోజులు గడిచిద్ది, కానీ ఆ పంపించిన ధనం అవతల వాళ్ళకి అందించకుండా మధ్యవర్తులు మోసం చేస్తారు. అవతల వాళ్ళు చెప్పినంత వెల కబో వాళ్ళ తండ్రి చెల్లించలేకపోతాడు. చెల్లించలేకపోయినందుకు శత్రు కుమారుడు కదా, చిత్రహింసలు చేస్తారు. అప్పుడు ఆ బిడ్డ వయసు ఎంత ఉంటుందంటే 15 సంవత్సరాల వయసు, 14-15 సంవత్సరాల వయసులో ఉంటాడు. ఎంత చిత్రహింసలు చేస్తారంటే భయంకరంగా కొడతారు. వాళ్ళ నాన్నగారికి ఆ విషయం తెలిసి అవతల వ్యక్తులకి చెల్లించడానికి ధనం లేక చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇదిగో నీ కొడుకుని భయంకరంగా కొడుతున్నారు, నీ కొడుకుని చిత్రహింసలు చేస్తున్నారు, మరి నువ్వు చెల్లించవలసినటువంటి ఆ ధనాన్ని చెల్లించమని అడుగుతారు. అడిగితే ఆ చెల్లించాల్సింది పంపిస్తే మధ్యవర్తులు మధ్యలో కాజేస్తారు. ఇప్పుడు ఏం చేయలేడు వాళ్ళ తండ్రి, చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు చివరి అవకాశం, ఇక శత్రువు వాళ్ళ చేతికి దొరికాడు. అవతల తెగ వాళ్ళందరూ శత్రు కుమారుడు, మనం ఈ కుమారుని ఏం చేయాలి, చంపేయాలి. ఎలా చంపేయాలి, చిత్రహింసలు పెట్టి చంపేయాలి. ఆల్రెడీ అంతకుముందు భయంకరంగా కొడతారు, దేహమంతా వాచిపోయిద్ది, దేహమంతా గాయాలు, ఆ పసి దేహం అంతా చీలిపోయిద్ది. వాళ్ళకున్న అలవాటు ఏంటంటే వాళ్ళు చెప్పిన ధనం ఇవ్వకపోతే ఒక ఆడిటోరియం లాగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తెగ వాళ్ళందరూ అక్కడ కూడి ఈ బాలుడిని హింసించి చంపుతూ ఉంటే వాళ్ళందరూ జేజేలు కొట్టి వాళ్ళ రాజుని అధికారిని గణపరుస్తూ సంతోషించే టైం అన్నమాట. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కబోకు వచ్చింది. ఒక గొంతు దొవ్వి ఈ గాయపరచబడిన బిడ్డ, దేహమంతా వాచిపోయినటువంటి ఈ 14-15 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ కబో అనే ఈ బిడ్డను తీసుకెళ్ళి ఒక సిలువాకారంలో ఉన్న కొయ్య కట్టి ఆ గుంటలో నిలబెట్టి ఇక అతన్ని చంపటానికి, చిత్రహింసలు చేయటానికి అందరూ పూనుకుంటున్నారు. అప్పుడు కొర ప్రాణంతో కొట్టకలాడుతున్నాడు, దేహమంతా వాచిపోయింది. ఆ పసిబిడ్డ ఎంతో అల్లాడిపోతూ ఉన్నాడు. అల్లాడిపోతున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక మెరుపు, ఒక వెలుగు ఆ స్థలమంతా ప్రకాశించింది. ఆ స్థలమంతా ప్రకాశించి అక్కడున్న వాళ్ళ కనులన్నీ ముయ్యబడ్డాయి. అందరి కళ్ళు గుడ్డివైపోతాయి. కబోకు ఒక స్వరం వినబడింది, నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. వెంటనే నూతన బలం తెచ్చుకుంటాడు. నూతన బలంతో నింపబడి ఆ స్థలాన్ని విడిచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్థలం విడిచి పారిపోతున్నాడు. అది రాత్రికాల సమయం. ఆ స్థలం విడిచి పారిపోయినప్పుడు
కబో పారిపోయిన తర్వాత వాళ్ళందరి కన్నులు కనపడతాయి. కబో లేడు. ఆ గూడానికి అధిపతి అంటాడు, శత్రువు మనలోని తప్పించుకొని పోవటం మనకు చాలా అవమానం. ఈ అడవంతా గాలించండి, ఎక్కడ దొరికినా అక్కడ ఏం చేయాలి, చిత్రహింసలు చేసి చంపాలని చెప్పి వాళ్ళందరినీ అడవిలో 4 దిక్కులు పడి వెతకటానికి పంపిస్తాడు. వెతకటానికి పంపిస్తే ఎక్కడ కనపడ్డావు. దేవుడు కబోకి ఓ స్వరం వినబడింది. ఆ స్వరం వెలుగుతో ఉన్న స్వరం. ఆ స్వరం ఏం చేసింది, పగలంతా చెట్లలో ఎక్కడ దాక్కుంటాడో కూడా ఎదికే వాళ్ళకి కనపడ్డావు. రాత్రి అంతా వెలుగునిచ్చి నడిపించింది. ప్రియులారా, ఏ ఆహారం తినాలో, అడవిలో విషాహారాలు ఉంటాయి, మంచి ఆహారాలు ఉంటాయి. ఏ ఆహారం తినాలో ఆ ఆహారం మీద వెలుగు కనపడేది. ఆహారం తినేవాడు. పగలంతా ఆ దేవుడు ఆ చెట్లలో దాచేవాడు, రాత్రి అంతా వెలుగులో నడిచేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్టకేళ్ళకి ఆ చిత్రహింసలు చేయబడిన రోజు శుక్రవారపు దినం. ఏ రోజు? శుక్రవారం. శుక్రవారం పారిపోయినటువంటి ఈ కబో మరలా శుక్రవారం వచ్చే తలికి ఓ ప్రాంతానికి చేరతాడు. అక్కడికి వెళ్ళే తలికి వాళ్ళ తెగ నుండే తప్పించుకొని వచ్చినటువంటి ఒక బిడ్డ అక్కడ కనపడతాడు. ఓ వ్యక్తి కనపడితే అతనితో మాట్లాడతాడు. కబో భాష అతనికి అర్థమైద్ది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఓ తెల్ల జాతీయుల ప్రజల దగ్గరికి ఆ యవన బిడ్డ వస్తాడు. ఆ తెల్ల జాతీయుల ప్రజలతో, వాళ్ళ జాతిలో నుండి వచ్చినటువంటి ఆ బిడ్డతో సహవాసం చేస్తా అక్కడ పని చేస్తూ ఉంటాడు టీ తోటల్లో. ఆ పని చేస్తూ ఉండి ఓ రోజు ఆదివారం వారందరూ ప్రార్థనకి వెళ్తారు. ఈ కబోను కూడా ప్రార్థనకు తీసుకెళ్తారు. కబో అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు జాతి కబో జాతి వాళ్ళు అనమాట. ఈ కబో చర్చికి తీసుకెళ్తారు. చర్చికి వెళ్ళినప్పుడు నల్ల జాతీయులంటే ఆ దినాల్లో తెల్ల జాతీయులకు అసహ్యంగా ఉంటుంది. వాళ్ళని చూసినా, వాళ్ళతో మాట్లాడాలన్నా చాలా అసహ్యించుకునేవాళ్ళు. అయితే కబో ఆ చర్చిలో వెనక కూర్చొని ఉంటాడు. ఆ రోజు దైవజనురాలు దేవుని వర్తమానం అందించి ఒక మిషనరీ వచ్చి, ఆమె దేవుని ఆత్మతో నింపబడి అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో సౌలును దేవుడు దమస్కు గవిని దగ్గర దర్శించిన వాక్యం చదువుతూ ఉంటుంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని దేవుడు మాట్లాడుతుంటే వినాలి. మాట్లాడుతూ ఉంటే ఆకాశం నుండి వెలుగొచ్చి సౌలు కనులు పొరలగలిగి కమ్మిన వాడై గుర్రం మీద నుండి కింద పడినటువంటి ఆ దృశ్యాన్ని, ఆ వాక్యాన్ని ఆ దైవజనురాలు చెప్తా ఉంటే వెనకుండి బిగ్గరగా కేకేస్తూ ఉంటాడు. నేను విన్నాను ఆ స్వరం, నాకు వినబడింది ఆ స్వరం అని కేకలు పెడతా ఉంటాడు. ఏంటి అబ్బాయి ఇలాగ అరుస్తున్నాడని చెప్పి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత విషయం అడిగితే వివరం అంతా చెప్తాడు. నేను చూశాను, నన్ను ఆ స్వరం పిలిచింది. ఎవరు ఆ స్వరం అంటే ఆ దైవజనురాలు చక్కగా వివరంగా చెప్పిద్ది. అయ్యా కబో, నిన్ను పిలిచిన స్వరం ఎవరో కాదు, ప్రియరక్షకుడైన యేసు ప్రభువారు అని చెప్పింది. స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఆ మాట చెప్పగానే చాలా సంతోషపడతాడు. ఆ రోజు నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా తండ్రి అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? నా తండ్రి. అప్పుడు దాకా ఆ పిలిచిన పిలుపు ఎవరో తెలియదు, ఆ వెలుగేంటో తెలియదు. అలాగా తన జీవితంలో నా తండ్రి అని పిలుస్తూ ఉంటాడు. కబో, ఎక్కడికి వెళ్ళావంటే నా తండ్రితో మాట్లాడటానికి వెళ్ళాను అంటాడు. ఎప్పుడైతే ప్రియరక్షకుడైన ప్రభుని తండ్రిగా చూసుకొని తండ్రిగా పిలుస్తూ ఉన్నాడో తెలియని ఆత్మ సంధింపు, తెలియని ఆత్మ ప్రార్థన ఆత్మ, తెలియని ఆత్మల భారం తన హృదయంలో మండుతూ ఉంటుంది. ఓ రోజు తనతో పాటు ఉన్నవారి మధ్య పొనుకొని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ తట్టుకోలేక, ఏంటి నీ గోల, ఏంటి నీ మూలుగులు, ఏంటి నీ కేకలు, మా మధ్య నుండి అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోపో, నీ కేకలు మేము వెళ్ళలేమంటున్నారు వాళ్ళు. దేవుని ఆత్మ భారం వచ్చినప్పుడల్లా అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాడో తనకు అర్థమయ్యేది కాదు. ఎక్కడికి వెళ్ళావు, రాత్రి పడుకున్నావు, నిద్ర పడకలో లేవు కబో అని అడిగితే అనేవాడు, నా తండ్రితో మాట్లాడుకోవటానికి వెళ్ళాను అనేవాడు. స్తోత్రం కలుగును గాక. అలాగా ప్రియరక్షకుడైన ప్రభువుతో తండ్రి కుమారుల సంబంధాన్ని కలిగి ఉన్నాడు కబో.
ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా దేవుని ఆత్మలోతులోకి నడిపించబడాలని ఓ పరితాపం కలిగి జీవిస్తున్న దినాల్లో ఆ మిషనరీ అమ్మగారితో మాట్లాడుతూ ఉంటే ఆయనకి చాలా ఆలోచనలు, సందేహాలు వస్తూ ఉన్నాయి. అన్నీ అడుగుతూ ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు గురించి ఆత్మలోతుల్లోకి చాలా విషయాల తల్లిగారు చెప్తూ ఉంటే ప్రభుని అంగీకరించి బాప్తిజం తీసుకుంటాడు. బాప్తిజం తీసుకున్నాక ఆ దైవజనురాలు తమ ఆత్మీయ తండ్రి పేరు శామ్యుయల్ మోరిస్ అనే పేరు పెట్టింది. శామ్యుయల్ మోరిస్, అంతకుముందు ఏం పేరు? కబో. ఇప్పుడు శామ్యుయల్ మోరిస్ అని పేరు పెట్టిన తర్వాత ఈ శామ్యుయల్ మోరిస్ బలమైన ప్రార్థనాపరుడు, బలమైన ఆత్మ తీవ్రత కలిగిన వాడు. తన వయసులో పిల్లలందరూ ఆడుకుంటా ఆటపాటలతో జీవిస్తా లోకానందాల్లో నిమగ్నమైపోతూ ఉన్న కాలంలో ఈ శామ్యుయల్ మోరిస్ హృదయంలో దైవ పరితాపంతో నింపబడ్డాడు, దేవుని ఆత్మశక్తితో నింపబడ్డాడు. దేవుని గురించి అనేకమైన సంగతులు తెలుసుకోవాలి, ఇంకా ఆత్మలోతుకు నడిపించబడాలి, ఇంకా ఆత్మ మర్మాలు తెలుసుకోవాలి. అవన్నీ నేను తెలుసుకొని నా ప్రజలకు బోధించి నా ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించాలని ఓ భారమైన ఆత్మతో పనిచేసేవాడు. ఓ రోజు తన ఆత్మీయ తల్లితో మాట్లాడతా, నాకు ప్రభు గురించి ఇంకా చెప్పమ్మా అంటే ఆమె ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ ప్రేరణతో ఆమెకు తెలిసిన విషయాలన్నీ చెప్తా ఉంటే ఇంకా చెప్పమని అనేవాడు. అప్పుడు ఆమె అయ్యా నాకు తెలిసిందంతా నీకు చెప్పాను, ఇంకా నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఆమె మరి నిన్నులాగా నడిపించి నిన్నింత లోతులోకి నడిపించింది ఎవరు నడితే మా ఆత్మీయ తండ్రి స్టీఫెన్ గారు ఉన్నారు. ఆయన అమెరికాలో న్యూయార్క్లో ఉంటారు. ఆ దైవజనుడిని కలిస్తే నీకింకా ఆత్మలోతుల్లోకి నడిపిస్తాడు అని చెప్పింది. ఆ రోజు నుండి దైవికమైన భారంతో ఆత్మలోతుల్లోకి నడిపించబడాలని, ఆత్మ సత్యాన్ని తెలుసుకోవాలని ఎంతో పరితాప హృదయంతో శామ్యుయల్ మోరిస్ పిల్లల ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రాంతం విడిచి ఒక ఓడరేవు ప్రాంతానికి వస్తాడు. అక్కడ సముద్రంలో ఆ ఓడ ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి, పడవలు. అక్కడికి వచ్చి ఆ ఇసుక రేవులో కూర్చుంటే ఓ పెద్ద ఓడ కనపడితే అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. వినాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండగానే ఆ ఓడ నాయకుడు వస్తాడు. ఆ ఓడ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, సార్ ఈ ఓడలో నేను న్యూయార్క్ వెళ్ళాలి, అమెరికాకి. నా తండ్రి నాతో చెప్పాడు ఈ ఓడలో వెళ్తానని అని అంటాడు. ఎవరు నువ్వు? ఈ ఓడలోకి నువ్వు ఎలా వస్తావు? ఈ సరుకులు వాడా, నువ్వు చూస్తే నల్ల జాతీయులాగా ఉన్నావు, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది, ఎక్కడికి వస్తావు? లేదు అంటాడు. కాదయ్యా, నా తండ్రి చెప్పాడు ఈ ఓడలోనే నేను ప్రయాణమై న్యూయార్క్ వెళ్తానని చెప్పాడు అంటాడు. అతడు అసహించుకొని ఈసడించుకొని పక్కకి వెళ్ళిపోతాడు. ఆ ఇసుకలోనే మరునాడు దాకా ఆ ఓడలో ప్రయాణం కోసం ప్రార్థన చేస్తాడు. దేనికోసం చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు? స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరికి వెళ్ళి ఆత్మలోతులోకి నడిపించబడిన సత్యాన్ని తెలుసుకోవాలని ఆ ఇసుకలో ఉండే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండే మర్నాడు ఉదయం మరలా ఓడ నాయకుడు వచ్చాడు. ఆ ఓడ నాయకుడితో అంటున్నాడు, సార్ ఇదిగో నా తండ్రి చెప్తున్నాడు ఈ ఓడలోనే నేను న్యూయార్క్ సిటీకి వెళ్తానని చెబుతున్నాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ ఓడలో వెళ్తున్నానని నిన్న చెప్పాడు, ఇవాళ చెప్పాడు అని చెప్పి ఆలోచిస్తే తన పనివారిలో 2 పనివాళ్ళు తగ్గిపోతారు. ఇతను చూస్తే మోటోడ్లాగా ఉన్నాడు, మరటోడ్లాగా ఉన్నాడు, వెట్టి పనులు చేపించుకోవచ్చు అని చెప్పి ఆ ఓడలో చోటిస్తాడు. స్తోత్రం కలుగును గాక. 500 మంది సిబ్బందితో ప్రయాణం చేస్తున్న ఓడ. ఆ ఓడలో అనేకమైన సరుకులు, ఆ ఓడలో అందరు త్రాగుబోతులు, దుర్భాషలాడేవారు, బూతులు మాట్లాడేవారు. ఓడ నాయకుడైతే భయంకరమైన మూర్ఖుడు. అయితే ఆ ఓడలో శామ్యుయల్ మోరిస్ మాత్రం దేవుని ఆత్మతో ఉన్న దీనుడు. స్తోత్రం కలుగును గాక. పిల్లరా, కొన్ని రోజులు ఆ ఓడలో ప్రయాణం చేస్తే ఆయన పుటకను చూసి ఆయన స్వరూపాన్ని చూసి ఎవరు ప్రేమించరు. నల్ల జాతి వాడంటే తెల్ల జాతిలకు అసహించుకునే రోజులు ఆ రోజులు. చిన్న చూపు చూసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, దుర్భాషలాడేవాళ్ళు, తాగి కాళ్ళతో తన్నేవాళ్ళు, హీనంగా చూసేవాళ్ళు,
భయంకరంగా వెట్టి బరువులు చేయించేవాళ్ళు, ఆకలి అయ్యే టైంకి అన్నం పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళల్లో ఆ ఓడలో ఒక అతను శామ్యూయల్ మొరిస్ అంటే అసహించుకునేవాడు, చాలా భయంకరంగా చూసేవాడు. అయితే అతనికి జ్వరంతోనూ అలాగే కడుపు భయంకరమైన వామిటింగు, మోషన్ ప్రాబ్లంతో బలహీనుడైపోతాడు. చావు సిద్ధానికి రెడీ అవుతాడు. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాడు. కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి బాగైపోతాడు. బాగైపోయినప్పుడు మొరిస్ మీద ఉన్న కోపమంతా పోయి ప్రేమగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతనికి ఆహారం పెట్టకపోతే తనకిచ్చిన ఆహారాన్ని మొరిస్కి పెడతాడు. ఇలాగా 6 నెలల ప్రయాణం ప్రియారా, ఓడ ప్రయాణం, తుఫాను వలనటువంటి ఇబ్బందులు, తుఫాను భయంకరంగా ఆ ఓడ మీదకి వచ్చినప్పుడు మొరిస్ ప్రార్థన చేస్తాడు. ఆ కెప్టెన్ రూమ్లోకి వెళ్ళి అవన్నీ సర్దుతూ ఉంటే కెప్టెన్ చాలా కోపగస్తుడు. మొరిస్ని చూసి ఇక్కడ ఏం చేస్తున్నామని కొట్టడానికి వచ్చినట్లుగా వస్తే వెంటనే మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే ఆ కెప్టెన్కి వాళ్ళ అమ్మ అమెరికా దేశంలో చిన్నప్పుడు ఆయన కొరకు చేసిన ప్రార్థన గుర్తొచ్చి అంత క్రూరంగా ఉన్న వ్యక్తి కూడా శామ్యూయల్ మొరిస్ని కనికరిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలాగా ఆ ఓడలో సిబ్బంది అంతా క్రీస్తు యేసు ప్రేమను పంచుతాడు. ప్రార్థనతోనూ తన భాషలో పాటలు పాడుకుంటా, ఖాళీ సమయం అంతా దేవుణ్ణి ఆరాధించుకుంటా, దేవుని ధ్యాస తప్ప వేరొక ధ్యాస లేకుండా 6 నెలల ప్రయాణంలో 500 మంది సిబ్బంది మధ్య ఒక్క నల్ల జాతీయుడైన శామ్యూయల్ మొరిస్ ఉంటే, ప్రియులారా, ప్రయాణం ముగిసి న్యూయార్క్కి వెళ్ళే తలికి ఇదిగో ఓడలో ఉన్న వారందరూ రక్షించబడతారు. స్తోత్రం కలుగునుగాక. దైవ ప్రభావం వాళ్ళ మీద ఆవరించిద్ది, దేవుని శక్తి వాళ్ళని ఆవరించిద్ది, దేవుని ఆత్మ వారిని సంధించి త్రాగుబోతులు, బూతులాడేవాళ్ళు, మూర్ఖులుగా మాట్లాడేవాళ్ళు శామ్యూయల్ మొరిస్ యొక్క దైవ గుణాలను బట్టి, భక్తి జీవితాన్ని బట్టి, ఆ ప్రేమ తగ్గింపు జీవితాన్ని బట్టి, ఆ ప్రార్థన ఆత్మను బట్టి కఠిన హృదయాలన్నీ మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ న్యూయార్క్కు వచ్చేటప్పుడు శామ్యూయల్ మొరిస్ చేతులు చిల్లి గవ్వ డబ్బు కూడా ఉండదు. అనాగరికుడు, పేదరికం, తన జీవితంలో ఏ విలువలు లేనటువంటి వ్యక్తి, మనుషులు కోరుకునేవి, మనుషులు కోరదగినవి ఏ ఘనతలు లేనటువంటి ఓ దీనుడైనటువంటి యవ్వనుడు, ప్రియదేవుని బిడ్డలారా, ఓ దీనుడైనటువంటి బాలుడు అని చెప్పొచ్చు. అలాంటి స్థితిలో దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుని మీద విశ్వాసంతో ఆ ఓడ ఎక్కి ప్రయాణం చేశాడు. న్యూయార్క్కి సమీపంగా ప్రియులారా వచ్చాడు. అప్పటికి ఓడలో వాళ్ళందరూ వారికి ఉన్న బట్టలు, షూసు, వాళ్ళకున్న కొన్ని బహుమానాలు శామ్యూయల్ మొరిస్కి ఇచ్చి, మొరిస్ అంటారు, నువ్వు మా మధ్య ఓ చిన్న యేసయ్యవి అంటారు. స్తోత్రం చెప్పండి. ఎలాగ పనిచేశాడు శామ్యూయల్ మొరిస్? మూర్ఖుల మధ్య క్రీస్తును ధరించి, కఠినుల మధ్య క్రీస్తు ప్రేమను చూపి న్యూయార్క్కి, అమెరికా దేశానికి ఓడలో 6 నెలల ప్రయాణంలో 500 సిబ్బంది ప్రభును స్వకీయ రక్షకుడు అంగీకరించేలాగా తన ప్రవర్తనతో పట్టుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. న్యూయార్క్కి వెళ్ళాడు. స్టీఫెన్ మెరిట్ గారిని కలిశాడు. అయ్యా, నువ్వు ఎందుకు వచ్చావంటే, నేను ఆత్మలోతుల్లో గురించి, దేవుని ఆత్మ సత్యం తెలుసుకోవాలని, విద్య నేర్చుకొని నా ప్రజలకు దేవుని స్వార్థ ప్రకటించాలని, దానికి మీ దగ్గరకు వస్తే నాకు నేర్పుతారని మా ఆత్మీయ తల్లి చెప్పింది, అందుకొచ్చానయ్యా అని చెప్తాడు. అప్పుడు స్టీఫెన్ గారు ఆ మొరిస్ని తన ఇంటికి తీసుకెళ్తే తన భార్య పిల్లలు చూసి అసహ్యించుకుంటారు. అసహ్యించుకొని, ఏమండి ఎవరిని తీసుకొచ్చావు ఇంటికి అని అడుగుతారు. ఎవరిని తెచ్చాను తెలుసా? ఓ నల్ల దేవదూతను తీసుకొచ్చాను అంటాడు. స్తోత్రం కలుగునుగాక. వారింట్లో రూమ్ ఇస్తారు. అదంతా చూసి చాలా సంతోషిస్తాడు. పిల్లరా, ఒక కళాశాలకు తీసుకెళ్ళాలని స్టీఫెన్ గారు తీసుకెళ్తే అప్పటికే ఆ కళాశాల మూత వేయటానికి సిద్ధంగా ఉంది. అక్కడ అభివృద్ధి లేదు. అయితే అక్కడికి వెళ్ళే తల్లికి ఈ బాలుని ఈ కళాశాలలో చేర్చుకోమంటే అక్కడున్న వాళ్ళందరూ అంటారు, అతడు నల్ల జాతీయుడు, ఇక్కడున్న వాళ్ళందరూ తెల్ల జాతీయులు, అతను వచ్చాడనుకో ఉండోళ్ళు కూడా పోతారు, ఇతడు మాకు వద్దు అంటారు. వద్దు అంటారు కానీ స్టీఫెన్ మెరిట్ గారిని బట్టి కాదనలేక శామ్యూయల్ మొరిస్ని ఆ కళాశాలలో చేర్చుకుంటారు.
అతనికి కావలసిన సహాయం, అతనికి కావలసినటువంటి ధనం అక్కడున్న దాతల చేత ఇప్పించి, ఓ కఠినుడు కూడా మనసు మార్చుకొని కొంత ధనాన్ని సహాయం చేసి ఆ కళాశాలలో విద్య నేర్చుకోవటానికి సహాయం చేస్తారు. ఓ రోజు ఆ కళాశాల అధిపతి శామ్యూల్ మోరిస్ని చేర్చుకోవటానికి అభ్యంతర పడతారు. ఓ చిన్న ప్రార్థనా కూటంలో శామ్యూల్ మోరిస్ని ప్రార్థన చేయమని పిలుస్తారు. శామ్యూల్ మోరిస్ని ప్రార్థన చేస్తే అక్కడున్న సేవకులందరూ ఏడవటం ప్రారంభిస్తారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ సిలువ పరితాపంతో, పశ్చాత్తాపంతో, కన్నీటితో సాగిలపట్టడం ప్రారంభిస్తారు. చూపుకేమో ఎవరు కోరుకోదగిన వ్యక్తి, వాక్చాతుర్యం లేని వ్యక్తి, మనుషులు చూస్తే కోరుకోదగినటువంటి విలువలేమీ లేవు. కానీ పరలోకపు తండ్రితో మాట్లాడుతూ ఉంటే ఎన్ని వేల మంది ఉన్నా వారి హృదయాలు సంధించే ఓ దైవభక్తిని ధరించినటువంటి దేవదూతగా పనిచేశాడు శామ్యూల్ మోరిస్. శామ్యూల్ మోరిస్ ప్రియులరా, కళాశాల విద్య ముగించుకునే టైంలోకి అక్కడ ఉన్నటువంటి మూర్ఖులు, కఠినులు, నామకార్థంగా జీవించే ప్రజల మధ్య క్రీస్తు సువార్త ప్రకటించి, ఓ నాస్తికుడు ఆ కళాశాలలో ఉండేవాడు, అందరి మీద తగాదాలు, గొడవలు పెట్టుకునేవాడు, అతనికి క్రీస్తు ప్రేమను చూపి దేవుని వైపుకు త్రిప్పుతాడు. అతడు ఆఫ్రికా ఖండవాసి కదా, ఆ వెచ్చని వేడిలో ఉండి ఆ చల్లదనంలోకి వెళ్తే వాతావరణం గిట్టక అనారోగ్యం పాలైపోతాడు. అనారోగ్యం పాలైపోయి 20 సంవత్సరాలు నిండి 21 సంవత్సరం వచ్చే తలకి ప్రభురాజ్య ప్రవేశం చేస్తాడు. పిల్లరా, శామ్యూల్ మోరిస్ జీవితంలో 5 సంవత్సరాల సేవా పరిచర్య, 40 ఏళ్ల సేవ చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకులు కదిలించబడ్డారు, ప్రజలు కదిలించబడ్డారు, ప్రాంతాలు కదిలించబడ్డాయి. అంతేకాదు, ఏ కళాశాలలోనైతే విద్య నేర్చుకొని తన ప్రజలకు సువార్త ప్రకటించాలని అక్కడ నిలబడ్డాడో అదే కళాశాలలో నుండి 250 మంది మిషనరీలు ఆఫ్రికా ఖండానికి సువార్త చెప్పడానికి వెళ్తారు. ఒక్క శామ్యూల్ మోరిస్ యొక్క పరితాపం, అతడు ఒక 50 సంవత్సరాలు బ్రతకలేదు, ఒక 20 సంవత్సరాలు బ్రతకలేదు, ఒక 40 సంవత్సరాలు బ్రతకలేదు. సేవా జీవితం 5 సంవత్సరాల జీవితమే. 5 సంవత్సరాల సేవా జీవితం 250 మంది మిషనరీల్ని ఆఫ్రికా ఖండానికి సిద్ధం చేసి చీకటి ఖండమైన ఆఫ్రికా దేశానికి ఓ వెలుగునిచ్చే వ్యక్తిగా మారిపోయాడు. ఈ రాత్రి దేవుడు నా హృదయంలో ఉంచిన భారం ఏంటో చెప్పను. ఏం చేస్తున్నాం దేవుని కోసం? ఏం చేస్తున్నాం దేవుని రాజ్యం కోసం? ఎంతవరకు ఉంది మన భక్తి జీవితం, మన భక్తి విలువలు, మన భక్తి ఏ విధంగా సరిపోల్చుకుంటున్నాం? 5 సంవత్సరాల పరిచర్య ఒక ఖండాన్ని దేవుని చేతిలో పెట్టడానికి దోహదపడేటట్లుగా ఒక మండే జ్యోతిగా వెలిగాడు. అందుకే శామ్యూల్ మోరిస్కి ఒక పేరు ముడి వజ్రం. ఏ వజ్రం అంట? ముడి వజ్రం. వజ్రంలాగా ప్రకాశించాడు. ఈనాటికి ఆఫ్రికా ఖండంలో దేవుని స్వార్థ ప్రకటిస్తుందంటే శామ్యూల్ మోరిస్ యొక్క త్యాగం, ప్రార్థన, ఆ లోతైన నడిపింపు, దేవునితో ఎడతెగని సహవాసం. ఆ సహవాసమే 5 సంవత్సరాల సేవా జీవితం ప్రిలరా 40 సంవత్సరాల పరిచర్య చేయటానికి దోహదపడినట్లుగా దేవుని కొరకు మండాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనం మన పితరుల్ని, మన మిషనరీల్ని, మన పితరుల్ని మనం మాదిరి చేసుకొని బ్రతకలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం అందరం మన హృదయాలు దేవుని వైపుకి ఎత్తుదాం. దేవా, నీ సన్నిధిలో మండే హృదయాన్ని నాకు దయచేయండి. మీ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఆత్మలోతుకు నడిపించబడాలి, ఇంకా ఆత్మలో ఎదగాలి, ఇంకా ఆత్మలో బలపడాలి, ఆత్మలో వర్ధిల్లాలి. తండ్రి నాయనా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, కనికరించు, సహాయం చేయ్యా. అయ్యా, మమ్మల్ని దర్శించు. అందరం ప్రార్థన చేసుకుందాం. ఆపు.